నమస్తే అండి. పెళ్ళికి ముందు ఓసీ పిల్స్ అంటే డేట్లు కరెక్ట్‌గా రావడానికి కొంతమందికి సజెస్ట్ చేస్తాము. దానికి అది యూజ్ చేస్తే ఆడవాళ్ళలో ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారా అని చాలామందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా ఓసీ పిల్స్ అనేది ఏంటి? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. అంటే యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడానికి యూజ్ చేస్తారన్నమాట. కాంట్రసెప్షన్ అని అంటారు. కానీ ఏంటంటే కొంతమందికి డేట్లు కరెక్ట్‌గా రానప్పుడు గర్భసంచికి పొర బాగా పెరిగి దానికి కావాల్సిన కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ తక్కువలో వచ్చి డేట్ కరెక్ట్‌గా వస్తే అంటే బ్లీడింగ్ అయ్యి డేట్ కరెక్ట్‌గా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఓసీ పిల్స్ అనేది ఎవరికి యూజ్ చేస్తాం? 16 ఏండ్లు అయిన తర్వాత డేట్లు కరెక్ట్‌గా రావట్లేదు, వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు. పీరియడ్స్‌తో పాటు కొన్ని అంటే అది ఇర్రెగ్యులర్ అవుతూ కొన్ని హార్మోన్స్‌లలో ఏమైనా ఇంబాలెన్స్‌లు ఉన్నాయి అని అంటే వాళ్ళల్లో పీరియడ్లు కరెక్ట్‌గా రావడానికి ఈ టాబ్లెట్లు అనేది పెడతాం. అది డిపెండ్ అవుతుంది. కొంతమందికి 2 నెలలైనా 3 నెలలైనా డేట్ అనేది రాదనమాట. సో వాళ్ళల్లో పీరియడ్స్ సరిగ్గా రాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు లావ్ అవ్వడము, తర్వాత కొంచెం నీరసం అయిపోవడము, పొట్ట ఉబ్బుడు లాగా ఉండడము, ఇంకా పింపుల్స్ ఎక్కువ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. అది పీసీఓడి ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే నీటి బుడగల సమస్య ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ నీటి బుడగలు ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే నెల నెల డేట్ అనేది పీరియడ్ అనేది సరిగ్గా రాదనమాట. 45 రోజులకు ఒకసారి పీరియడ్ రావడం, 60 రోజులకు ఒకటి, లేదంటే 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత కూడా పీరియడ్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళల్లో డేట్ కరెక్ట్‌గా రావడానికి, పీరియడ్ కరెక్ట్‌గా రావడానికి ఈ ఓసీ పిల్స్ 2 నెలల నుంచి 3 నెలల వరకు పెడతాం. 3 నెలలు పెట్టినప్పుడు కూడా థైరాయిడ్ టెస్ట్, ప్రోలాక్టిన్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ అంటాం. ప్లస్ వాళ్ళల్లో రక్తం ఏమైనా తక్కువ ఉందా అని సిబిపి అనేది చెక్ చేయించుకోవాలి. అవి చేయించుకుంటూ స్కాన్ చూయించుకొని తర్వాత వాటితో పాటు ఒకవేళ థైరాయిడ్ అటు ఇటు ఉంది అంటే ఎక్కువ ఉండడము, తక్కువ ఉండడము, హైపరా, హైపోనా అది కరెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ని రెగ్యులేట్ చేసుకొని ఈ పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో పీసీఓడి, థైరాయిడ్, ప్రోలాక్టిన్ ఈ 3 కూడాను ఇంటర్లాకింగ్ లాగా ఉంటుందన్నమాట. ఒకరికి సంబంధం ఉన్నట్టు ఉంటుంది. సో అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఆ 3 నెలలు 4 నెలలు ఇవన్నీ కరెక్ట్ హార్మోన్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటా పోతే పీరియడ్స్ కూడా రావడానికి ఈజీ అవుతుంది. వీటితో పాటు పీసీఓడి ఉన్న వాళ్ళకి, నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి షుగర్కి సంబంధించిన ఒక హార్మోన్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది. దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటా పోతే మాత్రం నెక్స్ట్ డేట్లో అంటే 6 నెలల తర్వాత పీరియడ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో దీనికి కావాలని అన్నప్పుడు పీరియడ్లు సరిగ్గా రానప్పుడు ఖచ్చితంగా ఒక స్కానింగ్, ఈ రక్త పరీక్షలు చేయించుకొని కన్సల్ట్ అవుతే మాత్రం బాగుంటుందన్నమాట. ఓసీ పిల్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కొంచెము వాల్యూస్ ఇంక్రీజ్ చేసి గర్భసంచికు తర్వాత అండాశయాలకు సంబంధించిన హార్మోన్స్ని మనము ఓరల్గా తీసుకొని అది మన బాడీకి రెగ్యులేట్ చేసుకొని ట్యాబ్లెట్లు వాడుకున్న తర్వాత పీరియడ్ వస్తుంది. సో ఇది కొంతమందికి ఏంటంటే 1 నెలని యూస్ చేస్తాం, కొంతమందికి 3 నెలల నుంచి 6 నెలల వరకు యూస్ చేస్తాం. సో అలా యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. దీంతో పాటు మనకి ఏమన్నా బాడీలో హార్మోన్స్ ఉంటే దాన్ని కూడా రెగ్యులరేట్ చేస్తుంది. 6 నెలలు వేసుకున్న తర్వాత పీరియడ్ రెగ్యులర్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వీటితో అన్నిటితో పాటు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇంతకుముందు పల్లెలో అయినా కానీ సిటీలో అయినా కానీ కొంచెం వ్యాయామం అంటే ఇంట్లో పనులు చేసుకోవడం, తర్వాత కొంచెం ఫుడ్ మెయింటైన్ చేసుకోవడం, బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండడం, ఫ్యాట్ తర్వాత ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండడం ఉండేది. కానీ ఇప్పుడు మనకు అన్నీ అవి దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువవి తినడం వల్ల అవి మన బాడీలో చేంజెస్ రావడం వల్ల పీరియడ్స్ అనేది రెగ్యులర్గా అవడం లేదు. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి ఏరోబిక్స్ అయినా కానీ, జుంబా అయినా కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటూ ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా అయితే మనకి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది అని అంటే వాళ్ళు విపరీతమైన లావ్ అవ్వడం వల్ల అంటే ముందంతా నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా ఉండడం వల్ల అంటే ఇప్పుడు పెద్ద మనిషి అయినాక కూడా పట్టించుకోకుండా ఉండడము, ఆ సంవత్సరం 2 సంవత్సరాలైనా కానీ డేట్ రాకపోయినా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి కొంచెం 6 నెలల నుంచి 8 నెలల వరకు మేము డేట్లు
కరెక్ట్గా రావడానికి ట్యాబ్లెట్లు పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి ట్యాబ్లెట్లు యూస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలు ఏమన్నా పెళ్ళయ్యాక రాకుండా ఉంటాయా అని చాలా వరకే అనుమానం ఉంటుంది. కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటూ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే, పెళ్ళి అయిపోయినాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలు కరెక్ట్గా వచ్చేకి ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ అంటే పెళ్ళైనాక కూడా డేట్లు కరెక్ట్గా రావట్లేదు అని అంటే కనీసం ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ట్యాబ్లెట్లు యూస్ చేసి పీరియడ్లు రెగ్యులర్గా వచ్చినాక కొంచెం హార్మోన్స్ తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్స్ ఇప్పించుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ అండి.